రామకార్య సాధన కోసం ఆకాశ మార్గంలో వేగంగా ప్రయాణిస్తున్న హనుమంతుడిని చూశావా? బ్రహ్మదేవుడు నాకు వరం ఇచ్చాడు. నా ఎదుటికి వచ్చిన ప్రతి ప్రాణి నా ఆహారమే కావాలి. ఒక్క హనుమంతుడు, ఎదురుగుండా మహాసముద్రం, ముందు రాక్షసుల రాజ్యం రావణలంక. అలాంటి సమయంలో హనుమంతుడు ఒకే దూకుతో సముద్రాన్ని దాటాడు. కానీ ఆ ప్రయాణం అంత సులభం కాదు. 3 భయంకరమైన అడ్డంకులు అతనిని ఆపడానికి ఎదురయ్యాయి. ఒకటి దేవతల పరీక్ష, ఇంకొకటి నాగమాత సురస, మరొకటి ప్రాణాంతక రాక్షసి సింహిక. ఆ మహాయాత్ర ఎలా జరిగింది? ఇప్పుడే వినండి సుందరకాండలోని ఆ అద్భుత ఘట్టం. మహేంద్రగిరి పర్వత శిఖరంపై అచంచలంగా నిలబడి ఉన్నాడు హనుమంతుడు. అతని ముందున్నది అపారమైన సముద్రం. అతను దానిని దాటడానికి క్షణం పరిశీలించాడు. అతని మనసులో ఒక్క ఆలోచన మాత్రమే, చేయాల్సింది రామకార్యం. చుట్టూ పరికించి చూశాడు. ఆ పర్వతం భయంకరంగా ఉంది. మహావృక్షాలు, క్రూర మృగాలు, మత్త గజాలు, పెద్ద పెద్ద కొండ చర్యలు అన్నీ కలిసి ఆ పర్వతం ఒక యుద్ధ భూమిలా కనిపించింది. హనుమంతుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. సూర్యుడికి నమస్కరించాడు, బ్రహ్మదేవుడికి నమస్కరించాడు, పంచభూతాలకు నమస్కరించాడు. తూర్పు వైపు తిరిగి తన తండ్రి వాయుదేవునికి నమస్కరించాడు. హఠాత్తుగా హనుమంతుడు తన శరీరాన్ని పెంచడం ప్రారంభించాడు. ఆంజనేయుడి రూపం క్షణాల్లో విస్తరించింది. అతను ఒక్కసారిగా సింహంలా గర్జించాడు. ఆ గర్జనతో బండరాళ్ళు దద్దరిల్లాయి. కొండ గుహల్లో దాక్కున్న సింహాలు ఉలిక్కి పడ్డాయి. లోయల్లో తిరుగుతున్న మత్త ఏనుగులు కూడా భయంతో వెనక్కి తగ్గాయి. తన కాళ్లతో పర్వతాన్ని బలంగా నొక్కాడు. ఆ ఒత్తిడికి బండరాలు సైతం పగిలిపోయాయి. కొండలు పెళ్ళపెళ్ళమని ముక్కలైపోయాయి. వృక్షాలన్నీ అదలిపోయి పుష్పవర్షం కురిసింది. వానరులు ఆశ్చర్యంగా జై జై ధ్వానాలతో హనుమంతుడికి వీడ్కోలు పలికారు. హనుమంతుడు తోకను విసిరాడు, భుజాలను బిగబట్టాడు. వాయువేగంతో రామబాణంలా గాలిలోకి ఎగిరిపోయాడు. హనుమంతుని వేగానికి మహావృక్షాలు కొన్ని వేళ్లతో సహా పిక్కిలించబడి బంధువుని సాగనంపడానికి వెళ్తున్నట్లుగా కొంత దూరం హనుమంతునితో పాటు వెళ్ళి సముద్రంలో పడిపోయాయి. ఆకాశంలో గరుత్మంతుడిలా వెళుతున్న హనుమంతుడిని సముద్రుడు గమనించి, ఓ మైనాక పర్వతమా, రామకార్య సాధన కోసం ఆకాశ మార్గంలో వేగంగా ప్రయాణిస్తున్న హనుమంతుడిని చూశావా? ఆ మహావీరుడికి సహాయం చేయడం అంటే స్వయంగా శ్రీరామునికి సేవ చేసినట్టే. కాబట్టి వెంటనే సముద్ర గర్భం నుండి పైకి లేచి ఆ మహావీరుడికి కొద్దిసేపు విశ్రాంతి ఇవ్వు. సముద్రం నుండి బంగారు కాంతులతో ఒక పర్వతం పైకి లేచింది. అదే మైనాకుడు. హనుమంతుడు దానిని అడ్డంకిగా భావించాడు. ఒక్కసారిగా తన వక్షస్థలంతో ఢీకొట్టాడు. అప్పుడే మైనాకుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ మహావీర హనుమంత, నా పేరు మైనాకుడు. గతంలో పర్వతాలకు రెక్కలుండేవి. అవి ఎక్కడికక్కడ ఎగురుతూ అందరికి చికాకు కలిగించేవి. అందుకే ఇంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాల రెక్కలను నరికివేశాడు. కానీ నీ తండ్రి వాయుదేవుడు కరుణించి నా రెక్కలు నరకకుండా నన్ను ఈ సముద్ర గర్భంలో దాచాడు. కాబట్టి నీవు కొద్దిసేపు నా శిఖరంపై విశ్రాంతి తీసుకొని నా ఆతిథ్యాన్ని స్వీకరించి తరువాత ప్రయాణం కొనసాగించు. ఓ మైనాక మహాశయ, నీ ఆతిథ్యానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కానీ నేను శ్రీరాముని కార్యసాధన కోసం ప్రయాణిస్తున్నాను. రామకార్యం పూర్తయ్యే వరకు నాకు విశ్రాంతి లేదు. ఎందుకంటే రామబాణం మధ్యలో ఆగదు అని చెప్పి ముందుకు సాగిపోయాడు హనుమంతుడు. కొద్దిసేపటికే అతని మార్గంలో ఒక మహానాగరూపంతో ఉన్న రాక్షసి ప్రత్యక్షమైంది. ఆమె సురస. సురస దక్ష ప్రజాపతి కుమార్తె. ఆమె నాగమాతగా ప్రసిద్ధి. రాక్షసి కాదు, దేవతలతో సంబంధం ఉన్న దివ్య స్త్రీ. హనుమంతుడు లంకకు వెళ్లే సమయంలో దేవతలు ఒక పరీక్ష పెట్టాలని సురసను ఎంచుకున్నారు. హనుమా, నీవు దేవతలిచ్చిన నా ఆహారం, నిన్ను తిని నా ఆకలిని తీర్చుకుంటాను. తల్లి, నేను శ్రీరాముని కార్యసాధన కోసం వెళ్తున్నాను. రామకార్యం పూర్తి చేసి తిరిగి వచ్చిన తరువాత నేనే నీకు ఆహారంగా వస్తాను. బ్రహ్మదేవుడు నాకు వరం ఇచ్చాడు. నా ఎదుటికి వచ్చిన ప్రతి ప్రాణి నా ఆహారమే కావాలి. ఆమె నోరు విస్తరించింది. హనుమంతుడు కూడా తన రూపాన్ని పెంచాడు. ఇద్దరు పెరుగుతూ పోయారు.
అకస్మాత్తుగా హనుమంతుడు బొటనవేలు పరిమాణంలోకి మారిపోయాడు. ఆమె నోట్లోకి వెళ్ళి క్షణకాలంలో బయటపడ్డాడు. వీర హనుమా, నీ సమయస్ఫూర్తి అద్భుతం. బలంతో మాత్రమే కాదు, బుద్ధితో కూడిన కార్యసాధకుడివని నువ్వు నిరూపించా. దేవతలు నిన్ను పరీక్షించమని నన్ను పంపారు. ఆ పరీక్షలో నీవు విజయవంతమయ్యావు. శ్రీరాముని కార్యం తప్పకుండా సఫలమవుతుంది. విజయంతో తిరిగిరా. అమ్మా, మీ ఆశీర్వాదం నాకు మహాబలం. శ్రీరాముని కృపతో సీతామాతను కనుగొని ఈ కార్యాన్ని పూర్తి చేస్తాను అని చెప్పి ముందుకు సాగిపోయాడు హనుమంతుడు. కానీ ప్రమాదం ఇంకా ముగియలేదు. ఒక రాక్షసి అతన్ని గమనిస్తోంది. ఆమె పేరు సింహిక. ఆమె శక్తి నీడను పట్టుకుని ప్రాణిని ఆపడం. హనుమంతుడి నీడను పట్టుకుంది. హనుమంతుడిని అమాంతం మింగేంతగా పెద్దగా దేహాన్ని పెంచింది. ఇది చూశాడు హనుమంతుడు. ఒక్కసారిగా దేహాన్ని తగ్గించాడు. ఆమె నోట్లోకి దూరాడు. ఆమె దేహంలోకి ప్రవేశించి వజ్ర సమానమైన గోళ్లను వాడి ఆమె గుండెను చీల్చి మనోవేగంతో పైకెగిరాడు. హనుమంతుడి వీరోచిత కార్యాన్ని చూసిన దేవతలు ఆనందించారు. జయ హో హనుమాన్ అని ఆశీర్వదించారు. చివరకు హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకా తీరం చేరుకున్నాడు. అతను తన రూపాన్ని చిన్నదిగా మార్చుకున్నాడు. లంబ పర్వతం పైకి ఎక్కాడు. అక్కడి నుండి స్వర్ణకాంతులతో మెరిసే లంకా నగరాన్ని చూశాడు. ఓహో, ఇదేనా రావణుడి లంక?